ఏపీలో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మీద ఎవరైతే టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఉన్నారో ఆ అంశానికి చుట్టూనే వివాదం అయితే కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఆ వ్యాఖ్యలు చేశారో అవి తన వ్యాఖ్యలు కాదు, తన ఆడియోని మార్ఫింగ్ చేశారని చెప్పిన నేపథ్యంలో ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి, ఆయన మీద పార్టీ అధిష్టానం కూడా చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. దీని మీద పొలిటికల్ రచ్చ కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఎమ్మెల్యేను కూడా నిన్న సీఎం చంద్రబాబు పిలిపించి మందలించిన పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి టీఎన్ఎస్ఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు ధనుంజయ నాయుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కమిటీలో మెంబర్గా ఉన్నారు. అతనితోనే ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కూడా మాట్లాడిన పరిస్థితి. ఏంటి సార్ ప్రధానంగా ఏం జరిగింది? ఇంతవరకు వ్యవహారం వెళ్ళొద్దని అనుకున్నారా? అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా నాకు కాల్ వస్తుందని. మేము సినిమా హడావిడిలో మేము ఉండడం జరిగింది. ఆ టైంలో మాకు ఫోన్ చేయడం ఎమ్మెల్యే గారు జరిగింది. అంటే ఏంటి ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్కి ఆయనకి వ్యక్తిగతంగా ఏమైనా విభేదాలు ఉన్నాయా, లేకపోతే ఆయన ఫోన్లో మాట్లాడినట్టుగా పార్టీకి సంబంధించిన అంశాలే ఏమన్నా ఈ వివాదానికి కారణం ఆయన వ్యాఖ్యలకి? అంటే ఎన్టీఆర్ గారికి వ్యక్తిగతంగా నాకు తెలిసి అతనికి ఉన్నది. మరి ఎందుకు మాట్లాడారో ఎమ్మెల్యే గారు అయితే అర్థం కాలేని పరిస్థితి. ఎమ్మెల్యే గారు మాట్లాడిన తీరు కూడా మీరంతా విన్నారు. ప్రధానంగా అసలు ఆయన ఏంటి మీకు ఫోన్ చేయటం వెనకాల ఉద్దేశం? సినిమా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, రిలీజ్ అవుతున్న రోజా మీకు ఫోన్ చేసింది, లేకపోతే రిలీజ్ అవుతున్నా అంటే 1 అవర్లో సినిమా రిలీజ్ అనగా నాకు కాల్ రావడం జరిగింది. అంటే ఆ తర్వాత ఏమన్నా సినిమాని అక్కడ ఆపే ప్రయత్నం జరిగిందా, లేకపోతే సినిమా యథావిధిగా విడుదలైపోయిన పరిస్థితి కూడా? సినిమా యథావిధిగా విడుదల అవడం జరిగింది. సినిమాకి ఇబ్బంది లేదు. అంతకుముందు ఎప్పుడైనా ఏదైనా సినిమాల విషయంలో కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో కానీ ఆయన ఎప్పుడైనా జోక్యం చేసుకోవడం కానీ మాట్లాడిన పరిస్థితి ఏమైనా ఉందా? ఎప్పుడూ లేదండి. రీసెంట్ గానే కదా ఎమ్మెల్యేగా లేదు, అంతకుముందు దేవరా సినిమా ఒకటి రిలీజ్ అవుంది. అంటే నేను ఓన్లీ కమిటీలో మెంబరే, నేను ఫ్యాన్స్ లో. నేను పక్కా తెలుగుదేశం పార్టీ, నా మీద 24 కేసులు ఉన్నాయి, పార్టీ కోసం పనిచేశాను, సభ్యులకు పోయించాను, అన్ని విధాలుగా నేను పార్టీ పరంగా దెబ్బతిన్న వ్యక్తినే. కానీ ఫ్యాన్స్ లో ఇంకా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళకి చేయకుండా నాకు ఫోన్ చేయడం అనేది నాకు అర్థం కాని పరిస్థితులు. అంటే ఎందుకు మీరే అంటున్నారు వేరే ఫ్యాన్స్ లో పార్టీ వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నా నాకే చేశారు, అంటే మీరు ఎందుకు ఆయన మీకే ఫోన్ చేశాడు అనుకుంటున్నారు? అదే నాకు అర్థం కావట్లేదండి. అది ఎమ్మెల్యే గారికే తెలిసిండాలి. నేను కూడా పార్టీకి కంప్లైంట్ చేయడం జరిగింది. పార్టీ వారు పిలిస్తే వెళ్ళి మాట్లాడాలని ఉన్నాం. అంటే ఇప్పుడు ఈ అంశం చుట్టూనే ప్రస్తుతం రాజకీయంగా కూడా వివాదం రాజుకుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టారు, బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకపోతే డీజేలు పెట్టి పూర్తి స్థాయిలో ఆయన ఆడియోను కూడా ఊరూరా తిప్పుతామని కూడా చెప్తా ఉన్నారు. మీరు ఆ పార్టీ వాళ్ళే, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఆ పార్టీయే, జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే పార్టీ అని చెప్తా ఉంటారు. ఇప్పుడు మొత్తం పార్టీ మీద మీ వ్యాఖ్యలు కానీ మీ నిరసనలు కానీ ప్రభావం చూపిస్తున్నాయి కదా, ఎట్లా చూస్తారు దీన్ని? సార్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే మాకు పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశం లేదు. ఇప్పుడు పార్టీ తీయాలనే ఉద్దేశం ఉండింటే పార్టీ కోసం ఇంత కష్టపడి ఇన్ని కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎప్పుడే కానీ వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్లో కానీ ఎక్కడే కానీ ఒక వేరే చిన్న కేసు కూడా నా మీద లేదు. నేను వేరే ఇష్యూ లేకుండా దూరే వ్యక్తిని కాదు. కేవలం మా నందమూరి తారక రామారావు గారి తల్లిని దూషించినందుకే నేను ఈ విషయాన్ని బయట పెట్టడం జరిగింది. దీని మీద పార్టీ వారు కూడా నేను పంపడం జరిగింది. పార్టీ వారు ఏం యాక్షన్ తీసుకుంటారనేది పార్టీ అది ఇష్టము. కానీ నేనేమంటున్నాను, మా తల్లినన్నా ఒకటి, ఏ తల్లినన్నా ఒకటి, ఆ ఉద్దేశంతోనే నేను ఆడియో బయట పెట్టడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం అయితే లేదు. మా ఎన్టీఆర్ గారి తల్లికైతే క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలి, ఇతను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అంటే ఆయన ఆల్రెడీ వీడియో రిలీజ్ చేశారు, క్షమాపణ చెప్తున్నాను, ఎన్టీఆర్ ఫ్యాన్స్ గనక బాధపడి ఉంటాయని కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు, చూశారు కదా. మరి మళ్ళీ మీరు క్షమాపణ అంటే అతను చెప్తున్నాడు కదండి, ఆ వాయిస్ నాది కాదు అంటున్నాడు కదా. మరి ఆ వాయిస్ కాదని నేను ఉన్నాను, వాళ్ళు ఫీల్ అంటే క్షమాపణ చెప్తాను అంటున్నాడు. మరి వాయిస్ కాదన్నప్పుడు నువ్వెందుకు క్షమాపణ చెప్తావు? వాయిస్ అతనిదే. అతను మా స్టేట్ కన్వీనర్స్ ఏమంటున్నారు, అతను బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలి అనేది మా స్టేట్ కన్వీనర్స్. అంటే బహిరంగంగా అంటే ఎక్కడికి వచ్చి చెప్పాలి? అనంతపురం. అదేవిధంగా ఇప్పుడు ఈ అంశాన్ని ఆల్రెడీ పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్లానని చెప్తా ఉన్నారు. అంటే ఎవరికి దృష్టికి తీసుకెళ్లారు, ఏం చెప్పారు? పార్టీని క్రమశిక్షణ కమిటీ వాళ్ళకి కాల్ చేసి నాకు ఇలాగా కాల్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు, నాకు ఇలా ఇబ్బంది ఉందని. మా పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ సంబంధించిన వ్యక్తి ఉంటారు, వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వారు మాట్లాడిన ఆడియో కూడా నేను పార్టీకి పంపడం జరిగింది. నేను ఎందుకు ఆడియో పంపానంటే నాకు ఫోన్ చేయాల్సిన అవసరం ఎమ్మెల్యే గారికి లేదు.
ఇప్పుడు నా స్థాయి ఎంత, నేను ఒక కార్యకర్త స్థాయి, ఓ విద్యార్థి సంఘంగా నేను పోరాటం చేసుకుంటా. నేను లోకేష్ గారికి దగ్గరగా పనిచేసిన, లోకేష్ గారికి గుర్తుపట్టే వ్యక్తిని. ఇప్పుడు అలాంటప్పుడు నాకే ఇప్పుడు ఆ టైంలో మీరు ఫోన్ చేశారు, రేపొద్దున నాకేమైనా జరగదని గ్యారెంటీ ఎవరు? అందుకని నేను ఆడియో బయట పంపడం జరిగింది. అంటే మీరు ఇప్పుడు ఈ వ్యాఖ్యల అనంతరం మీకేమన్నా ఆ ఎమ్మెల్యే వాళ్ళ ప్రాణహాని కానీ ఏమైనా ఇబ్బంది ఉంటుందని కూడా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఖచ్చితంగా ఉంటుందండి ఇబ్బంది. ఇప్పుడు ఎందుకంటే నా ఫోన్ ఆఫ్ చేశారు, మా మిస్సెస్కి ఫోన్ చేశారు, ఇది ఫేక్ ఆడియో అని ఒకటి ప్రెస్ మీట్ పెట్టమండి, ప్లస్ మా అన్న వాళ్ళకి చేశారు, మీ తమ్ముడు ఎక్కడున్నాడు కనుక్కోండి, మాట్లాడాలి, ఎమ్మెల్యే గారు ఇది ఫేక్ ఆడియో అని ఒకటి బయటికి రిలీజ్. సరే సార్, ఇప్పుడు నేను ఫేక్ అని పెడతా, ఫేక్ అని పెడితే నన్ను ఊరికే ఉండిస్తారా? చేసినది వాస్తవము, అతను ఎమ్మెల్యే గారి ఫోను, నేను ఫేక్ అని ఎందుకు ఒప్పుకోవాలి సార్? అంటే బెదిరిస్తున్నారా మీకు ఫోన్ చేసి? అదే కదా సార్, ఇప్పుడు నాకు నాన్ స్టాప్గా ఫోన్స్ వస్తున్నాయంటే ఇంకా బెదిరిస్తున్నారని కదా సార్. నేనేమంటే ఫోన్స్ లిఫ్ట్ చేయలేదు. అంటే మీ వైఫ్ కి మీ బ్రదర్ కి చేసి ఈ విధంగా ఫేక్ ఆడియో అని మీతో ప్రెస్ మీట్ పెట్టమని ఎవరు చెప్తా ఉన్నారు? ఎమ్మెల్యేకి సంబంధించిన ఎవరు? అంటే ఎమ్మెల్యే దగ్గర ఉన్న వాళ్ళు చేస్తున్నారు. మరి ఈ విషయాన్ని మళ్ళీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్ళాను. ఏమని మళ్ళీ ఫేక్ ఆడియో అని పెట్టమన్నారు ప్రెస్ మీట్, ఆ విషయం తీసుకెళ్ళారు? ఆ విషయం కూడా పార్టీ ఆఫీస్ కి ఇంటిమేషన్ వెళ్ళడం జరిగింది. నిన్న గౌరవనీయుల పెద్దలు చంద్రబాబు నాయుడు కూడా ఎమ్మెల్యే గారిని పిలిపించుకొని మాట్లాడడం కూడా జరిగింది. మరి సార్ ఏం యాక్షన్ తీసుకుంటారనేది సార్. అంటే ఇప్పుడు ఏంటి మీరు ప్రధానంగా ఒకవైపున అధిష్టానం నుంచి ఆయన పిలిపించడం కానీ మందలించే పని కానీ, అంటే నన్ను పిలిపించి మాట్లాడారు మందలించారని కూడా బయట ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో మీరు ఇంకా ప్రధానంగా ఈ అంశం మీద ఇంత వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఇంకా ఏం డిమాండ్ మీరు ప్రధాన డిమాండ్? సార్ ఇప్పుడు తల్లి ఎవరి తల్లి అని ఒకటే కదా సార్, ఆయన అలా మాట్లాడడం తప్పు. ఇది మా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ, మేము పార్టీలోనే ఉన్నాం, అతను ఎమ్మెల్యేగా ఉన్నారు, మేము సామాన్య కార్యకర్తగా ఉన్నాం, మేము పార్టీ బాగుండాలని కోరుకుంటాం కదా. ఇలాంటి ఎమ్మెల్యేలు ఉన్నంత వరకు పార్టీకి డ్యామేజ్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి, అదేవిధంగా ఇతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేదే మా ఇంటర్ ఫ్యాన్స్ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటాం. ఇదే. మీకు అధిష్టానం నుంచి ఏమన్నా పిలుపు వచ్చిందా? అంటే మీరే కాదు ఇప్పుడు ఫోన్ మాట్లాడింది మీరే కాబట్టి మీరు ఆల్రెడీ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. మీ వెర్షన్ ఏమైనా వినిపించడానికి రమ్మని కానీ మీరు వెళ్లే ప్రయత్నం కానీ ఏమైనా జరుగుతుంది? ఇంకా నాకైతే ఫోన్ రావలేదండి, ఒకవేళ పిలిస్తే వెళ్ళి వివరణ ఇచ్చేసి వస్తాను. ఇప్పుడు ఈ అంశం ఎంత జరుగుతోంది, జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ స్పందించలేదు, ఫ్యాన్స్ తరపున మీరు మాట్లాడుతూ ఉన్నారు, కమిటీ మెంబర్ గా కూడా ఉన్నారు. మీరు ఈ ఇన్సిడెంట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడారా? లేదండి, జూనియర్ ఎన్టీఆర్ గారు అందుబాటులో లేరు, ముంబైలో ఉన్నారు. రావుగానే సార్ కూడా కలుస్తాం, జూనియర్ ఎన్టీఆర్ గారు మొత్తం మా స్టేట్ కన్వీనర్స్ అందరూ కలవడానికి ఆల్రెడీ జరగడం. ఈ ఇష్యూలో యాక్చువల్గా నిన్న వారి పెద్దమ్మ గారు కూడా మరణించిన రాలేని పరిస్థితుల్లో ఉన్నారు అక్కడ ముంబైలో. అతను వచ్చాక ఏమనేది ఇప్పుడు చివరిగా చెప్పండి, ఈ ఫ్యాన్స్ తరపున ఇక ముందు ఇప్పటికే మీరు అల్టిమేటం కూడా ఇచ్చారు, ఈ డీజేలు పెట్టి మొత్తం అనంతపురం అంతా తిప్పుతాను అంటే కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున? సార్ అది మా స్టేట్ కన్వీనర్స్ వాళ్ళు తీసుకుంటారు ఏమనేది, మనం ఓనే దాంట్లో కమిటీ మెంబరు వాళ్ళు ఎలా తీసుకెళ్తారు అనేది చూడాలి. రైట్, ఇది మొత్తంగా అయితే ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ మరి చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి నేరుగా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశాను. దానికి సంబంధించి మళ్ళీ ఎమ్మెల్యే తరపున వ్యక్తులు నాకు ఫోను అందుబాటులో లేకపోవడంతో తన భార్యకి తన అన్నకి ఫోన్ చేసి ఇది ఫేక్ ఆడియోగా ప్రెస్ మీట్ పెట్టాలని కూడా బెదిరింపులకు దిగుతున్నారు. వాళ్ళ వల్ల ఖచ్చితంగా తనకి ముప్పు ఉందనే ఆందోళన అయితే ప్రస్తుతం ధనంజయ నాయుడు అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా తల్లి మీద, జూనియర్ ఎన్టీఆర్ తల్లి మీద వ్యాఖ్యలు చేసినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మీద పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలి, సస్పెన్షన్ వేటు వేయాలని అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఆయన కూడా ఈ ఆడియో తనదే అని ఒప్పుకొని బహిరంగంగా క్షమాపణ అనంతపురంలో చెప్పాలి, లేకపోతే కనుక ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ల ఆధ్వర్యంలో ఒక కార్యాచరణకి రూపకల్పన చేస్తామని చెప్పి అయితే ధనంజయ నాయుడు అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ నానితో శ్రీకాంత్ ఎన్టీవీ, విజయవాడ నుంచి.